జనసేన అధినేత పవన్ పార్టీలో తన మార్క్ చూపిస్తున్నారా? పార్టీ పదవుల విషయంలో కొత్తగా సీల్ కవర్ విధానాన్ని అమలు చేస్తున్నారా? త్వరలో జరిగే జిల్లా కమిటీల భర్తీలోనూ ఎలక్ట్ విధానాన్ని అమలు చేయబోతున్నారా? జనసేన అధినేత కొత్త ప్రయోగం విజయవంతమైనట్లేనని జనసేన నేతలే ప్రకటించుకుంటున్నారా? జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం బలపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ పదవుల కోసం సీల్ కవర్లో పేరు ఇచ్చి మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గ్రామ, వార్డు, మండల కమిటీలను సెలెక్ట్ విధానంలో కాకుండా పూర్తిగా ఎన్నికలు నిర్వహించి ఎలక్ట్ విధానం ద్వారా ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు. ఈ విధానాన్ని తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో అమలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా 2 రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లోని ఆయన నివాసమైన జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. జనసేన సభ్యత్వం ఉన్నవారే పోటీకి ఓటు వేసేందుకు అర్హులుగా నిర్ణయించారు. సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి గతంలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి గుర్తింపు కార్డులు ఇచ్చారు. దీంతో బోగస్ ఓట్లు, బోగస్ కార్యకర్తలు అన్న సమస్యే రాలేదని తెలుస్తోంది. తాజాగా జనసేన పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్ల ఎన్నికల ప్రక్రియ ప్రధాన ఎన్నికలను తలపిస్తున్న రీతిలో జరిగింది. అన్ని పదవులకు నాయకులు పోటీ పడ్డారు. దీంతో ఎన్నికలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో తమ గుర్తింపు కార్డును పట్టుకుని క్యూలైన్లో నిలబడి ఓట్లు వేశారు. ఇందుకోసం ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల అధికారులను కూడా పార్టీ పరంగా నియమించారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రక్రియ ఏ పార్టీలో జరగలేదని ఇతర పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. పార్టీ పదవుల కోసం నాయకులు పోటీ పడినా అది సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది అంటున్నారు. ఇక పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు, వాటి పరిధిలోని గ్రామాలతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ కమిటీలకు ఇలా ఎన్నికల ప్రక్రియ నిర్వహించి జనసేనలో అంతా ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది అని అధిష్టానం చాటి చెప్పింది. అయితే కొందరు నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని నాయకులు అంగీకరించారు. కొత్తపల్లి మండలం ఎన్నిక కోసం పోటీ పడడం, ఇతర రాజకీయ పార్టీల తరహాలోని ఆందోళన చేయడం వంటి సంఘటనలు జరిగినప్పటికీ ఇవి నామమాత్రమే కావడంతో పార్టీ తీసుకున్న నిర్ణయం విజయవంతంగా అమలైందని అంటున్నారు. మొత్తంగా ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. పార్టీలో తెర వెనుక ఉండి పనిచేసిన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారు. అన్ని గ్రామాలు, మండలాలు, పురపాలక సంఘాలు, నియోజకవర్గాల కమిటీలకు కూడా ఇదే తరహాలో ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఇలా ఎన్నికైన వారి ద్వారానే జిల్లా కమిటీలు ఎంపిక కూడా చేసేందుకు పార్టీ నిర్ణయించిందని కేడర్ చెబుతున్నారు. దీనిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన పార్టీలు కూడా అమలు చేస్తే రాజకీయాలలో గ్రూపులు, ముఠాలు ఉండవని, తద్వారా గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తం మీద జనసేన తీసుకున్న కొత్త ప్రయోగం విజయవంతమైనట్లేనని జనసేన నేతలే ప్రకటించుకున్నారు.